గుడ్ ఈవినింగ్. ఈరోజు అయోడా గురించి మనం తెలుసుకుంటాం. అయోడా గురించి చెప్తున్నాము. అయోడా ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఎందుకు అనేది ఇప్పుడు వివరంగా మనం మాట్లాడదాం. మనం మామూలుగా x² + 1 0 ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? x² -1 అవుతుంది. అప్పుడు x కావాలంటే ఏం చేయాలి? √-1. రూట్లో కనుక నెగిటివ్ వాల్యూస్ ఉంటే దానికి రూట్ రాదు. అలాగని అన్నింటికీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ -1, -2, -3, మరి -4, 4కి రూట్ ఎంత? 2 అని చెప్తే -4 కూడా. ఇంకపోతే ఇక్కడ -1 ఉంది కాబట్టి -1లో -1కి రూట్ లేదు, అంటే నెగిటివ్ నెంబర్. ఈ నెగిటివ్ నెంబర్స్ అంటే రూట్లో నెగిటివ్ నెంబర్స్ కలిగి ఉంది రియల్ నెంబర్ అవ్వాలి. రియల్ నెంబర్ అంటే ఏంటి? రియల్ నెంబర్ అంటే అన్నీ వస్తాయి. రియల్ నెంబర్ P/Q రూపంలో ఉంటే మళ్ళీ వేరే అయిపోతాయి. P/Q రూపంలో ఉంటే ఏ నెంబర్స్ అవుతాయి? Q అవుతుంది. కాబట్టి ఇలా ఉన్న నంబర్ని 5తో చూపించాడు ఒక ఆయన. I అంటే ఏంటంటే ఇమేజినరీ నంబర్. 5తో సూచించి దీన్ని అయోడా అని చెప్పి పేరు ఇచ్చారు. అదే ఇక్కడ రాసింది. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నంబర్ ఈజ్ కాల్డ్ యాన్ ఇమేజినరీ నంబర్. ఓకే, స్క్వేర్ రూట్లో ఒక నెగిటివ్ రియల్ నంబర్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఇమేజినరీ నంబర్. అండ్ ఎగ్జాంపుల్ √-2, √-5, etc. ద క్వాంటిటీ ఏంటి? √-1 ఈజ్ అన్ ఇమేజినరీ యూనిట్. దీన్ని ఇమేజినరీ యూనిట్గా ఆయన పరిగణించారు. అండ్ ఇది డినోటెడ్. దీన్ని డినోట్ ఎలా చేశారు? 5తో చూశారు. ఇది కాల్ అయోటా. ఓకే, ఇంకా ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ అయోటా. ఐ ఏమనుకున్నాం? √-1 అనుకున్నాం కదా. రూట్లో -1 ఉంది కాబట్టి ఐ అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి I² ఏమవుతుంది? దీనికి √-1² కదా. యాక్చువల్గా రూట్ అంతే కదా, అలాగే కదా చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఈ రూట్కి రూట్ పోతుంది, అంటే -1. అవునా? చూడండి, ఇక్కడ అదే వచ్చింది. √-1, I² -1 వచ్చిందా? I ఏమో రూట్లో -1 ఉంది, I² ఏమో -1. ఇంకా నెక్స్ట్ I³ ఏమవుతుంది? -1 ఇంటూ I² కదా. I²కి ఏంటి? -1 ఇంటూ I ఏమవుతున్నప్పుడు -I అవుతుంది. ఎందుకంటే ఇక్కడ I³ అన్నాం. I³ అంటే √-1 ఇంటూ √-1 ఇంటూ √-1. √-1 ఇంటూ √-1 ఆల్రెడీ -1 అని చెప్పాం. -1 ఇంటూ మూడోది ఏముంది? అయ్యే కదా. రూట్లో -1 ఉంది కదా, కాబట్టి I చేసాం. -1 ఇంటూ I -I, అంతేకాదు -1i కాదు, -I. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు I⁴. I⁴ ఏమవుతుంది? I⁴ అవి చెప్పగలరా? I⁴ 1 వస్తుంది. ఇంకా I⁴ -1 అంటున్నారు. మళ్ళీ ఇంకో I⁴ కదా. I⁴ అంటే -1 ఇంటూ -1 +1. ఓకే, అర్థమైందా? ఇప్పుడు I ఏమో మామూలుగా మనం రూట్లో -1 దాన్ని సింబాలిక్గా I అని చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నా I² అన్నాం. I² అన్నప్పుడు
జనరల్గా ఏం చెప్తాం I² అంటే అది ఇంటూ అది. కాబట్టి √-1 ఇంటూ √-1. అప్పుడు ఏమవుతుంది రూట్ ఎగిరిపోదు కానీ 1 ఉంటుంది, 1 ఎగిరిపోదు కాబట్టి -1 వస్తుంది. ఇంకా నెక్స్ట్ I³ వచ్చేసరికి ఇక్కడ నెంబర్ రాదు, సింబల్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఆల్రెడీ I² -1 I³ అంటే I² ఇంకో 5 గుణిస్తే I³ వచ్చారు కాబట్టి -1 ఇంటూ I -I. ఇంకా I⁴ అది అప్పుడు చిన్నపిల్లడు కూడా అర్థమైపోతుంది. I⁴ అంటే ఏంటి I² వాల్యూ తెలిస్తే దాన్ని డబల్ చేస్తే I² వచ్చారు. I² అంతా -1 -1 ఇంటూ -1 +1. ఓకే, ఇది ఇంటిగ్రేట్ పవర్. ఇది మీరు బాగా మైండ్లో గుర్తుపెట్టుకుంటే రేపు ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి. ఇంకా నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే I⁴ 4n + 1 ఇది ఒకటి ఏమొస్తుంది ఒకటి ఇచ్చుకోండి అనుకో. అప్పుడు 4 × 1 + 1 4 × 1 4 + 1 అంటే 5 I⁴ 5 ఏమవుతుంది చెప్పండి, ఎవరు చెప్తారు? I⁴ కావాలి. I⁴ కావాలంటే I⁴ ఆల్రెడీ 1 ఇంటూ I ఎంత I 1 ఇంటూ I దట్ ఈజ్ ఈక్వల్ టు I. I వచ్చిందా లేదా? వచ్చిందా? అంచేత I⁴ 4n + 1 అంటే అంత I వస్తుంది. అదే I6 అంటే I4n + 2 కావాలి. అప్పుడు 4n + 2 అంటే n అంటే 1 అనుకున్నాం కదా మనం అనుకున్నప్పుడు 4 × 1 + 2 అంటే 6 I⁴ 6. I⁴ 6 ఎంత అవుతుంది? I⁴ 6 అంటే I⁴ 5 I ఇంటూ I ఏమవుతుందమ్మా -1 ఇంటూ √-1 ఏమన్నా n+2 అలాగే I⁴ 4n + 3 నీకేమవుతుంది I⁴ 7 వస్తుంది కాబట్టి -1 ఇంటూ I -I. అలాగే I⁴ 4n + 4 ఇది కూడా I⁴ 8 ఇది కూడా 1 ఇంటూ 1 ఇది కూడా 1 ఇలా వస్తాయి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే n వాల్యూని నియమించుకుంటే దానికి సింబాలిక్గా వస్తాయి. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే I⁴n + I⁴n + 1 + I⁴n + 2 + I⁴n + 3 = 0. ఈ అయోధ్యలో ఒక మంచి గుణం ఉందండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అందరికీ మంచి లాజిక్ తెలుస్తుంది. ఫస్ట్ నుంచి 4 పదాలు కలిపితే 0 అయిపోద్ది. తర్వాత మళ్ళీ 5, 6, 7, 8 కలిపారు అనుకోండి 0 అయిపోతుంది. ఇది అయోధ్యలో ఉన్న గొప్పతనం. అంటే 4 పదాలు కనుక కలిపితే 0 అవుతుంది. IN + I⁴n + 1 + I⁴n + 2 + I⁴n + 3 అంటే ఎలా ఉంటుంది? IN అంటే I⁴ 1 + I⁴1 + 1 2 + I⁴1 + 2 3 + I⁴1 + 3 4 ఇది ఒకటి 0. ఇంకా ఫస్ట్ 4 పదాలు అయిపోయిందా? 4 అయిపోయిందా? ఇప్పుడు అందించు బాధించాం కదా. ఇప్పుడు 2 ఇవ్వాలి. 2 + I⁴3 + I⁴4 + I⁴5 ఇది కూడా 0 అవుతుంది. 4 పదాలకి
జీరోలు అడుగు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి అంటే I పవర్ 1 ప్లస్ I పవర్ 2 ప్లస్ I పవర్ 3 ప్లస్ I పవర్ 4 ఇది ఒకటి జీరో. I పవర్ 5 ప్లస్ I పవర్ 6 ప్లస్ I పవర్ 7 ప్లస్ I పవర్ 8 ఇది ఒకటి జీరో. ఇలా కూడా 4 పదాలకి జీరో. అదే ఇక్కడ కాన్సెప్ట్ కూడా రాసి చూడండి. కాన్సెప్ట్లో కూడా రాసి చూడండి. I ఇది కూడా రూట్ -1, I స్క్వేర్ ఇది కూడా రూట్ -1 1 స్క్వేర్ ఇది కూడా -1 వస్తుంది. I క్యూబ్ ఇది కూడా -5 వస్తుంది. I4 ఇది కూడా 1 వస్తుంది. సో ఇందాక నేను చెప్పాను ఫార్ములా రూపంలో ఎలా వస్తాయి. సో I పవర్ n ప్లస్ I పవర్ n ప్లస్ 1 I పవర్ n ప్లస్ 2 ప్లస్ I పవర్ n ప్లస్ 3 ఇది కూడా జీరో. ఓకే, ఇది అయోటా. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా. ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగటివ్ రియల్ నంబర్ ఈజ్ కాల్డ్ an imaginary number. Example, root -1, root -2, root -5, etc. The quantity root -1 is an imaginary number unit and it is denoted by I అనే సింబల్తో సూచించారు. దీన్నే ఏమంటారు? అయోటా అంట. ఓకే, క్లియర్. దీని మీద ప్రాబ్లమ్స్ టుమారో వీడియోలో చూడు. కాంప్లెక్స్ నంబర్ ఏ నంబర్ ఆఫ్ ద ఫార్మ్ x plus I by where x and y are real numbers is called a complex number. A number of the form x plus I by where x and y are real numbers is called a complex number. X is called real part and y is called imaginary part of complex number. For example, x plus I y, this is complex number. X, y ఏంటి? ఆ పక్కాగా రియల్ నంబర్. ఇది ఇమేజినరీ నంబర్. ఈ పార్ట్ ఇమేజినరీ నెంబర్. అసలు ఇమేజినరీ అంటే ఏంటి? ఇమేజినరీ అంటే నేను కంగారు పడక్కడ. ఇమేజినరీ అంటే ప్రతిబింబము అంటారు తెలుగులో. ఇమేజినరీ చూడండి, మనం ఎండలో కానీ లేదా వెన్నెల్లో కానీ నడుస్తున్నప్పుడు మనతో పాటు పక్కన మన మనిషి నడుస్తున్నట్టు ఉంటుంది. వెనకాల కానీ వెనకాల మనం ముందుకు తింటే మనతో పాటు బొమ్మ కూడా వస్తుంది. అంటే మనమే, మన ప్రతిబింబం అక్కడ ఉంది, మన ఇమేజ్ అది. మనం పక్కకి వెళ్తే అది పక్కకు వస్తుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. మనకి వెన్న పడుతుంది అనుకోండి, అప్పుడు మీరు మన కిటికీ తలుపు గ్లాస్ చూస్తే ఆకు బొమ్మ కనపడతాయి. అంటే ఆకు నిజంగా ఆకు యొక్క ప్రతిబింబం ఇమేజ్. అదే ఇక్కడ x plus I y, ఈ IY అనేది ఇమేజినరీ నంబర్, ఈ x అనేది రియల్ పార్ట్. వీటిని సింబల్స్తో సూచించారు, మీరు పేరు పెట్టారు. REZ. ఇది ఈ ఎన్నికలో ఏది? x. ఓకే, ఇంకా IMZ ఏది? IY. అదే ఇక్కడ చెప్పారు. దాని ప్రకారంగా x plus IYలో x అనేది రియల్ పార్ట్, IY అనేది ఇమేజినరీ పార్ట్. దీన్ని ఇలా సూచించారు. REZ కొట్టు సమ్ ఏదో ఇచ్చారు అనుకోండి, అంటే రియల్ పార్ట్ అని అర్థం. IMZ అంటే ఇమేజినరీ పార్ట్. ఇలా రాస్తారు. అదే కాదు, మరి ఇంకోసారి చెప్తున్నాను. ఏ నంబర్ ఆఫ్ ద ఫార్మ్ x plus I y where x and y are real numbers is called a complex number. కాంప్లెక్స్ నెంబర్లో x అనేది రియల్ పార్ట్,
ఐవై అనేది ఇమేజినరీ పార్ట్. దాన్ని ఈ విధంగా రాస్తారు. ఇక రాసిన కదా అలా రాస్తారు. ఇక నెక్స్ట్ ప్యూర్లీ రియల్ అండ్ ప్యూర్లీ ఇమేజినరీ కాంప్లెక్స్ నెంబర్. అంటే ప్యూర్లీ రియల్ నెంబర్, ప్యూర్లీ రియల్ కాంప్లెక్స్ నెంబర్, ప్యూర్లీ ఇమేజినరీ కాంప్లెక్స్ నెంబర్. ఏంటి రెండింటికి తేడా? ఈ పార్ట్ కనుక జీరో అయిపోయింది అనుకోండి, అంటే ఇమేజినరీ పార్ట్ కనుక జీరో అయిపోతే దిస్ ఈజ్ పక్కా రియల్. అదే ఇది జీరో అయిపోయింది అనుకోండి, పక్కా ఇమేజినరీ. అదే ఇక్కడ అసలు ఏ కాంప్లెక్స్ నెంబర్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఏ ప్యూర్లీ రియల్. అర్థంగా ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఏ ప్యూర్లీ రియల్. ఎప్పుడు ఇఫ్ ఇమేజినరీ పార్ట్ జీరో, ఇమేజినరీ పార్ట్ కనుక జీరో అయినప్పుడే ఎక్స్ అనేది రియల్ అవుతుంది. అదే జీరో ఐఎం జడ్ ఈజ్ ఒకటి జీరో, దాన్ని ప్యూర్లీ రియల్ అంటారు. మరి ప్యూర్లీ ఇమేజినరీ ఎప్పుడు అవుతుంది? ప్యూర్లీ ఇమేజినరీ ఇఫ్ ఈ రియల్ పార్ట్ జీరో. అంటే రియల్ పార్ట్ కనుక జీరో అయితే ఇమేజినరీ ప్యూర్లీ, రియల్ ఇమేజినరీ కనుక జీరో అయితే ప్యూర్ రియల్, రియల్ పార్ట్ జీరో అయితే ప్యూర్ ఇమేజినరీ. ఇది పక్కా. ఓకే, నెక్స్ట్ ఈసీఎం. ఈసీఎం అంటే ఈక్వలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. టూ కాంప్లెక్స్ నెంబర్ z1 is equal to x1 plus i/1, z2 is equal to x2 plus i/2 అనుకుంటే ఈక్వల్ ఎలా అవుతుంది? రియల్ పార్ట్ ఆఫ్ ఇది z1 యొక్క రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు z2 యొక్క రియల్ పార్ట్. అలాగే ఇమేజినరీ పార్ట్ z1 ఈజ్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ z2. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో z1 x1 వచ్చింది. x1 ఈజ్ ఈక్వల్ టు z2లో ఏముంది? y2 x2. సో x1 ఈజ్ ఈక్వల్ టు x2. మన ఇమేజినరీ పార్ట్ ఏంటి? y1 ఈజ్ ఈక్వల్ టు y2. సో అదే కాదు, ఈ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z2 అండ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z2. అలా ఉన్నట్లయితే దాని ఈక్వలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ రెండు ఈక్వల్ అయ్యేది అని మనం చెప్పచ్చు. ఆర్డర్ రిలేషన్ ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్స్ కనుక ఈక్వల్ అయితే, ఈక్వల్ ఏ విధంగా కావాలి? రిలేషన్ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్, are not defined complex number. ఓకే, మరి ఇంకోసం చెప్తున్నాను. టూ కాంప్లెక్స్ నెంబర్స్ z1 is equal to x1 plus i/1 and z2 is equal to x2 plus i/2 are equal. x1 is equal to x2 and y1 is equal to y2, y1 is equal to y2. అంటే imaginary real part of z1 is equal to real part of z2 and imaginary part of z1 is equal to imaginary part of z2. అది ఈక్వలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్.